హాయ్ ఫ్రెండ్స్, 2016 ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఎక్కడ జరిగింది? విశాఖపట్నం. 2015లో అత్యధిక విపత్తులు ఎదుర్కొన్న దేశం ఏది? చైనా. సహస్ర సీమాబల్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? అర్చన రామసుందరం. ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవార్డు అందుకున్న గ్రామం ఏది? చందుర్తి. భారతదేశంలో మొట్టమొదటి వికలాంగుల స్నేహపూర్వక బీచ్ ను ఏ రాష్ట్రంలో తయారు చేస్తున్నారు? గుజరాత్. దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థలను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఏది? ఉదయ్. యాపిల్ సంస్థ తన సాంకేతిక అభివృద్ధి శాఖను భారత్లో ఎక్కడ ఏర్పాటు చేయనుంది? హైదరాబాద్. NBEG-47 అనే విత్తన రకం ఏ పంటకు సంబంధించినది? శనగ. సోనాడియా ఐలాండ్ పోర్ట్ ఎక్కడ ఉంది? బంగ్లాదేశ్. ప్లూటో మీదకి పంపిన న్యూ హోరిజన్స్ వ్యోమనౌక ఏ దేశానికి చెందినది? అమెరికా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన ఏ రాష్ట్రంలోని ఎక్కువ పట్టణాల్లో అమలవుతుంది? తమిళనాడు. గూగుల్ సంస్థకు చెందిన వీడియో షేరింగ్ వెబ్సైట్ యూట్యూబ్ CEO ఎవరు? సుసాన్ వోజ్సికి. హర్యానాలోని జూట్లకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ను పరిశీలించడానికి నియమించిన కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు? వెంకయ్య నాయుడు. ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? భారతదేశం. బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది? వట్టాల్. మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఏది? ఆల్ఫాబెట్. అంతర భూజల మ్యాపింగ్ ను పూర్తి చేసిన రాష్ట్రం ఏది? హర్యానా. గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన సూక్ష్మ ప్రకంపనలను సైతం పసిగట్టేందుకు ఏర్పాటు చేసిన లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ ఏ దేశంలో ఉంది? అమెరికా. పొడవైన రైల్వే బ్రిడ్జిను ఏ రాష్ట్రంలో నిర్మించబోతున్నారు? మధ్యప్రదేశ్. ఒట్టేరి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ప్రపంచంలో పొడవైన రోప్ కేబుల్ కార్ వ్యవస్థను కలిగిన దేశం ఏది? తైవాన్. 4వ హాకీ ఇండియా లీగ్ టైటిల్ ను గెలుపొందిన జట్టు ఏది? పంజాబ్ వారియర్స్. SMS ద్వారా వాహనాల వివరాలను తెలుసుకునే సౌకర్యం ఏ పథకంలో భాగం? డిజిటల్ ఇండియా. అగర్తలా అఖోరా రైలు మార్గం ఏ దేశాలను కలుపుతుంది? భారత్, బంగ్లాదేశ్. క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? బెంగళూరు. బయో ఏషియా సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్. మహిళలు నడిపే షీ టాక్సీ క్యాబ్ సర్వీసు ఏ రాష్ట్రంలో అమలులో ఉంది? కేరళ. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 10. సూరజ్ కుండ్ అంతర్జాతీయ కళల మేళా ఎక్కడ జరిగింది? ఫరీదాబాద్. సెల్ ఫోన్లో ఇంటర్నెట్ సేవలను
రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. ఇది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లో ఏ సెక్షన్ కిందకు వస్తుంది? 144. భారతదేశ ప్రథమ రక్షణ పారిశ్రామిక పార్కును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? బట్టపాలం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఐటీ బ్రాండ్ గా అవతరించిన సంస్థ ఏది? టిసిఎస్. బరోడాలో నిర్మించిన 6 మెట్రో కోచ్లను భారత ప్రభుత్వం ఏ దేశానికి ఎగుమతి చేసింది? ఆస్ట్రేలియా. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి అధ్యక్షుడు ఎవరు? అతులేష్ జిందాల్. భారత్ ఇంటర్నెట్ సంసిద్ధత సూచీలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. భౌగోళిక గుర్తింపు పొందనున్న 4 మిఠాయిలు ఏ రాష్ట్రానికి చెందినవి? పశ్చిమ బెంగాల్. ట్రాన్స్జెండర్ బిల్లులో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు? సామాజిక న్యాయం సాధికారిత శాఖ యొక్క కార్యదర్శి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన వారు ఎవరు? పండిట్ మదన్ మోహన్ మాలవీయ. దీక్షాంత్ ప్రస్తావన గల ఉపనిషత్తు ఏది? తైత్తరీయ. వన్ హ్యూమానిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనే నివేదికను విడుదల చేసిన వారు ఎవరు? బాన్ కీ మూన్. కార్పొరేట్ గవర్నెన్స్ స్కోర్ కార్డ్ ను ఏ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? బిఎస్సి, ప్రపంచ ఆర్థిక సంస్థ. 61వ జాతీయ పాఠశాల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న రాష్ట్రం ఏది? కేరళ. అమెరికా ఆరోగ్య బీమా రంగంలో 3,150 కోట్ల పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టిన భారత సాఫ్ట్వేర్ సంస్థ ఏది? విప్రో. ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సూచీలో భారత్ యొక్క స్థానం ఎంత? 38. హిందూ వివాహ చట్టం 2015ను ఆమోదించిన దేశం ఏది? పాకిస్తాన్. ప్రపంచంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంటును ఏ దేశం నిర్మిస్తోంది? మొరాకో. ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సులో బంగారు పథకం గెలుచుకున్న గవర్నెన్స్ పథకం ఏ రాష్ట్రానికి చెందినది? కర్ణాటక. జాతీయ ఆరోగ్య మేళా 2016 ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్. తదుపరి మార్స్ మిషన్ కు ఇస్రోతో కలిసి పనిచేసే సంస్థ ఏది? ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీ. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యంత తక్కువ ఇన్నింగ్లలో 10 సెంచరీలు సాధించిన ప్లేయర్ ఎవరు? క్వింటన్ డీకాక్. ఆంధ్రప్రదేశ్ లో కాపులను బీసీలో చేర్చే అంశాన్ని అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ ఏది? జస్టిస్ మంజునాథ కమిషన్. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో భారత యొక్క స్థానం ఎంత? 2వ స్థానం. ది జంగిల్ బుక్ సినిమాలో ఏకైక మానవ పాత్రలో నటించిన వారు ఎవరు? నీల్ సేథి. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 13. ఇప్సామర్ ఉమ్మడి నావికాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? గోవా. భారత ఆరోగ్య శాఖ ప్రణాళిక ప్రకారం దేశంలో మలేరియాను ఏ సంవత్సరంలోగా పూర్తిగా నిర్మూలించాలని నిర్దేశించారు? 2030. ప్రపంచంలో పూర్తి సౌర విద్యుత్తో నడిచే మొట్టమొదటి పార్లమెంటును ఏ దేశంలో నిర్మించారు? పాకిస్తాన్. పంటలను నాశనం చేస్తున్న ఏ అటవీ జంతువును ఉత్తరాఖండ్ రాష్ట్రం 1 సంవత్సరం పాటు క్షుద్ర జంతువుల జాబితాలో చేర్చింది? అడవి పంది.
ఇప్రీ నివేదిక ప్రకారం 2011-15 మధ్యకాలంలో అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశం ఏది? భారత్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను ప్రోత్సహించడానికి ఉద్యమ్ ఆకాంక్ష పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2015లో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన వారు ఎవరు? లలితా బాబర్. భారతదేశ మొట్టమొదటి అణు జలాంతర్గామి ఏది? ఐఎన్ఎస్ అరిహంత్. తెలుగు అనువాదంలో సాహిత్య అకాడమీ అవార్డు 2015 గ్రహీత ఎవరు? ఎల్ఆర్ స్వామి. 18వ మెర్సర్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత నివాసయోగ్య నగరం ఏది? హైదరాబాద్. సిఎస్ఐఆర్ విడుదల చేసిన భారతదేశ మొదటి యాంటీ డయాబెటిక్ మందు ఏది? BGR-34. స్వలింగ సంపర్కానికి పాల్పడడాన్ని భారతీయ శిక్షా స్మృతిలో ఏ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు? 377. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ హెచ్ఎల్ దత్తు. భారతదేశపు నాణేలు, ద్రవ్యాల చరిత్ర ప్రదర్శన ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. అంతర్జాతీయ ద్రవ్యనిధి అధ్యక్షుడు ఎవరు? క్రిస్టిన్ లగార్డే. మైక్రోసెఫలీ అనే వ్యాధి ఏ వైరస్ ద్వారా సోకుతుంది? జికా వైరస్. చాబహార్ రేవు పట్టణం ఏ దేశంలో ఉంది? ఇరాన్. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ ఎవరు? జనెట్ ఎలెన్. ఎర్నెస్ట్ యంగ్ నివేదిక ప్రకారం ప్రపంచ ఫిన్టెక్ రాజధాని ఏది? బ్రిటన్. మతం తత్వశాస్త్రవేత్తలకు అందజేసే ఇజ్రాయెల్ పురస్కారం 2016 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? డేవిడ్ సులేమాన్. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన వారు ఎవరు? బ్రెండన్ మెకల్లం. శాస్త్రీయ విద్యా పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? భువనేశ్వర్. ప్రసార కార్యకలాపాల కోసం ప్రసార భారతి ఏ దేశ ప్రసార సంస్థతో ఒప్పందం చేసుకుంది? బ్రెజిల్. దక్షిణ కొరియాలోని చుంగ్ చియాంగ్ బక్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్న భారతీయ రాష్ట్రం ఏది? హర్యానా. 2016 సంవత్సరానికి గాను ది గ్లోబల్ టీచర్ ప్రైజ్ పురస్కారానికి భారత్ నుంచి ఎవరిని సిఫార్సు చేశారు? రాబిన్ చౌరాసియా. అత్యధిక సినిమా పాటలు రచించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిన రచయిత ఎవరు? సమీర్ అంజాన్. హూరన్ నివేదిక 2016 ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశం ఏది? చైనా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ను ఎక్కడ ప్రారంభించారు? ఛత్తీస్గఢ్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 4. ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా ఏది? నిజామాబాద్. బ్రిటన్ అందజేసే గ్రీన్ బాండ్ పయనీర్ అవార్డు ఏ బ్యాంకుకు లభించింది? ఎస్ బ్యాంక్. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండోసారి షెడ్యూల్ చేసిన బ్యాంక్ ఏది? నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుదాబి. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ను అధికారికంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఏది? మిజోరాం. జాతీయ వైరాలజీ సంస్థ ఎక్కడ ఉంది? పుణె.
నూతన విద్యా ప్రణాళికను తయారు చేయడానికి వేసిన కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు? టిఎస్ఆర్ సుబ్రమణియన్. భారత్ చైనా దేశాల నియంత్రణ రేఖ వద్ద పహారా కాసే సైనికుల మధ్య సినో ఇండియా కోఆపరేషన్ 2016 పేరిట జరిగిన మొట్టమొదటి ఉమ్మడి వ్యూహాత్మక కసరత్తు ఎక్కడ జరిగింది? జమ్మూ కాశ్మీర్. ఎనీథింగ్ బట్ ఖామోష్ ది బయోగ్రఫీ ఆఫ్ శత్రుఘ్న సిన్హా పుస్తక రచయిత ఎవరు? భారతి ఎస్ ప్రధాన్. ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ లో జరిగిన ఇండియా నేపాల్ ఉమ్మడి మిలిటరీ కసరత్తు పేరు ఏమిటి? సూర్య కిరణ్. క్రయోజెనిక్ ఇంజన్ CE-20ని ఇస్రో ఎక్కడ పరీక్షించింది? మహేంద్రగిరి. భారతదేశంలో మొట్టమొదటి విమానయాన పార్కును ఏ రాష్ట్రంలో నెలకొల్పనున్నారు? గుజరాత్. అరుణాచలేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? తిరువన్నామలై. భారత్ వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని తెలియజేసే ఇండియా 2016 పుస్తకాన్ని విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ఏది? సమాచార ప్రసారాల శాఖ. భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ శాఖను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? మహారాష్ట్ర. భారత్ రిజిస్ట్రార్ జనరల్ ప్రకారం 2011లో దేశ లింగ నిష్పత్తి ఎంత? 943. రైళ్లలో ప్రయాణించేటప్పుడు అత్యవసర వైద్యం కోసం రూపొందించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి? రైల్ యాత్రి. ఆర్థిక సర్వే ప్రకారం 2016-17లో భారత వృద్ధి రేటు ఎంత? 7 నుంచి 7.75%. టాప్ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? యువజన క్రీడల శాఖ. 660 మెగావాట్ల సామర్థ్యమున్న 2 థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఎక్కడ ప్రారంభించారు? కృష్ణపట్నం. ఐఐటి గ్లోబల్ బిజినెస్ మోడల్ కాంపిటీషన్ లో మొదటి బహుమతి గెలుచుకున్న యాప్ ఏది? టికెట్ జుగాడ్. 2016 రంజీ క్రికెట్ ట్రోఫీ విజేత ఎవరు? ముంబై. 13వ సుగంధ ద్రవ్యాల సమావేశం ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్. 12వ దక్షిణాసియా క్రీడలు ఎక్కడ జరిగాయి? గౌహతి, షిల్లాంగ్. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ ప్రజాప్రభుత్వాల బాధ్యతను చెప్పే అధికరణలు ఏవి? 39E, 47, 48A. ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శన ఎక్కడ జరిగింది? హనోవర్. ఆఫ్ఘనిస్తాన్ లోని నాటో సైనిక దళాల కమాండర్ ఎవరు? జాన్ నికోల్సన్. 12 దేశాల ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ వ్యాపార ముసాయిదా ఒప్పందం ఎక్కడ జరిగింది? ఆక్లాండ్. స్వచ్ఛ గ్రామీ అవార్డులు 2015లో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత ఎవరు? టేలర్ స్విఫ్ట్. చాంగే 3 లూనార్ రోవర్ ను చంద్రునిపైకి పంపిన దేశం ఏది? చైనా. M-రూపీ అనే టెలికాం సేవల పథకం ఏ సంస్థకు చెందినది? టాటా టెలి. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రారంభించిన ప్రాజెక్ట్ సన్ రైజ్ ముఖ్యోద్దేశం ఏమిటి? ఎయిడ్స్ నివారణ. భారతదేశ తయారీ రంగంలో ముడి సరుకుల వాటా ఎంత? 12%. ట్రాన్స్జెండర్స్ కోసం గృహ వసతి పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? కర్ణాటక. మొట్టమొదటి కృత్రిమ గ్రాఫీన్ను తయారు చేసిన దేశం ఏది? అమెరికా. దేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే పాఠశాల ఎక్కడ ఉంది?
పుదుచ్చేరి. దేశంలో మొట్టమొదటి డిజిటల్ రాష్ట్రం ఏది? కేరళ. అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2016 విజేత ఎవరు? వెస్టిండీస్. భారత్ లో నిర్వహించిన తొలి బంగారు గని వేలాన్ని సొంతం చేసుకున్న కంపెనీ ఏది? వేదాంత. సిఐఐ నుంచి గ్రీన్ కో ప్లాటినం సర్టిఫికెట్ ను పొందిన విమానాశ్రయం ఏది? కెంపెగౌడ విమానాశ్రయం. మాకిటన్ సెవు అంతర్జాతీయ విమానాశ్రయం నవీకరణ విస్తరణ పనులను జిఎంఆర్ ఇన్ఫ్రా మెగావాయిడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చేపడుతుంది. మరి ఈ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? ఫిలిప్పీన్స్. హిల్టన్ ఆసియా టూర్ గోల్ఫర్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు? అనిర్బన్ లహరి. భారత శ్రామిక శక్తిలో వృత్తి నిపుణుల శాతం ఎంత? 2.3%. ఐక్యరాజ్య సమితి సమాచార కేంద్రం ఎక్కడ ఉంది? బ్యూనస్ ఎయిర్స్. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమిక్ నెట్వర్క్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది? మానవ వనరులు. ఎటువంటి అంతరాయం లేకుండా వరుసగా 100 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఏకైక క్రికెటర్ ఎవరు? బ్రెండన్ మెకల్లం. గర్భిణీల్లో కనిపించే గులియన్ బారి సిండ్రోమ్ వ్యాధి ఏ అవయవానికి సోకుతుంది? నాడీ వ్యవస్థ. అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి పాలక మండలి చైర్మన్ ఎవరు? దినేష్ శర్మ. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2016 ప్రకారం దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం ఏది? మైసూర్. బ్యాంక్స్ బోర్డ్ ఆఫ్ బ్యూరో తొలి చైర్మన్ ఎవరు? వినోద్ రాయ్. 6వ జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గోల్డెన్ బీవర్ అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది? నాగాలాండ్ ఈజ్ చేంజింగ్ బట్. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 28. భారత్ లో తొలి కోఆపరేటివ్ సొసైటీ ఐటీ పార్క్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎక్కడ ప్రారంభించారు? కోజికోడ్. బహిరంగ మార్కెట్లో ఆర్మీ యూనిఫామ్ల అమ్మకాలను నిషేధించిన రాష్ట్రం ఏది? పంజాబ్. ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మానవ మెదడును పోలి ఉండే చిన్న స్థాయి 3D మెదడును సృష్టించారు? జాన్ హాప్కిన్స్. యుఎస్ గోల్డెన్ రీల్ అవార్డు గెలుచుకున్న మొదటి ఆసియన్ ఎవరు? రసూల్ పోకుట్టి. కృష్ణబిలాలను అధ్యయనం చేయడానికి ఆస్ట్రోహెట్ హెచ్ శాటిలైట్ ను పంపిన దేశం ఏది? జపాన్. జికా వైరస్ ను అంతం చేయడానికి జికా వ్యాకీ పేరుతో 2 రకాల టీకాలను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏది? భారత్ బయోటెక్. ప్రపంచ చిత్తడి నేల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 2. ప్రపంచంలోనే పొడవైన క్లాక్ టవర్ ను మైసూర్లో నిర్మించనున్న కంపెనీ ఏది? ఇన్ఫోసిస్. ప్రపంచ ఆయుర్వేద ఉత్సవం ఎక్కడ జరిగింది? కోజికోడ్. ఉపగ్రహాల గమనాన్ని అంచనా వేయడానికి భారత్ ఏ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది? యుఎస్ఏ. వరల్డ్ ప్రెస్ ఫోటో ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు 2015 సంవత్సరం విజేత ఎవరు? వారన్ రిచర్డ్సన్. భారత్ లో మొట్టమొదటి జెండర్ పార్కును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎక్కడ ప్రారంభించారు? కోజికోడ్. సంచార గిరిజనుల పిల్లల కోసం స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్.
ఖుర్జా రైల్వే జంక్షన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. సూపర్ మార్కెట్లలో ఆహార వ్యర్థాలు లేని తొలి దేశంగా నిలిచిన దేశం ఏది? ఫ్రాన్స్. పట్టణ ప్రాంత పేదలకు అప్పులు ఇవ్వడానికి సువిధతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఏది? యాక్సిస్ బ్యాంక్. క్వాంగ్ మ్యాంగ్ సాంగ్ 4 కమ్యూనికేషన్ శాటిలైట్ ఏ దేశానికి చెందినది? ఉత్తర కొరియా. కారకోరం పర్వత శ్రేణిలోని సియాచిన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి తిరిగి ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భారత సైన్యం 1984లో చేపట్టిన ఆపరేషన్ యొక్క పేరు ఏమిటి? ఆపరేషన్ మేఘదూత్. గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ ఎవరు? బొంతు రామ్మోహన్. సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థను ప్రభుత్వం ఎక్కడ నెలకొల్పనుంది? సిక్కిం. మొదటి సిల్క్ రోడ్డు రైలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించింది? చైనా నుంచి ఇరాన్కు. జార్ఖండ్లోని ఏ ప్రాంతంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు? గెటాల్ సూద్. మిషన్ ఇంద్రధనుష్ అమలులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ. 251 రూపాయలకే ఫ్రీడమ్ 251 పేరుతో స్మార్ట్ ఫోన్ విక్రయిస్తానని ప్రకటించిన సంస్థ ఏది? రింగింగ్ బెల్స్. ప్రతి ఘనపు మీటరు గాలిలో కాలుష్యకారక సూక్ష్మ ధూళి కణాలు ఎంతకు మించి ఉండకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. 25 మైక్రోగ్రాములు. 35వ కోబ్రా గోల్డ్ 2016 బహుళ దేశాల సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి? థాయిలాండ్. జపాన్ డెస్క్ ను ఢిల్లీలో ఏర్పాటు చేసిన బ్యాంకు ఏది? ఎస్బిఐ. ఐక్యరాజ్య సమితి సామాజిక న్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 20. ఏ రాష్ట్రంలోని గ్రామాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పొగరహితం చేసింది? హిమాచల్ ప్రదేశ్. ధీరుభాయ్ అంబానీ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ఏరోస్పేస్ ఎక్కడ నెలకొల్పనున్నారు? బెంగళూరు. ఫ్రెండ్స్, ఇది 2016 ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గ్లాన్స్ మీకు అందించాను. ఇదే విధంగా అన్ని నెలలకు సంబంధించినవి కూడా గ్లాన్స్ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఉన్నాయి, చూడగలరు. ఈ అన్ని రకాల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు మరియు అదేవిధంగా ఆర్ఆర్బి ఇంకా అన్ని రకాల యొక్క పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వీడియోలు. వీటిని మీరు చూసి మీ యొక్క అభిప్రాయాలు కూడా ఈ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయగలరు. మీ యొక్క సూచనలు, సలహాలు అన్ని నాకు అందిస్తే మరింత మీకు ఉపయోగపడేలా ఈ కరెంట్ అఫైర్స్ అందిస్తుంటాను.